ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ఈరోజు దేవుని వాక్యం చదివారా? ఒక అధ్యాయం. ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబ సభ్యులు రోజుకు ఒక అధ్యాయం చదవడం అనేది మంచి అలవాటు. అలా చదవడం వల్ల మనకి దేవుని యొక్క జ్ఞానం కలుగుతుంది. చదవాలి. ఒకవేళ చదవలేకపోతే కూడా పరిష్కారం ఉంది. అదేంటంటే మన హడావిడి పనులు వెళ్ళిపోతే ఆ రోజు మొత్తం బాధపడుతూ ఉండటమే. ఆ తర్వాత రోజైనా మనం చదవగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హోసన్న మినిస్ట్రీలోని ఒక పాట పాడతానండి. ఏకాంతి లేని నిశీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. ఏకాంతి లేని నిషీధిలో, ఏ తోడు లేని విషాదపు వీధులలో, ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలో స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది. నీ ప్రేమ